వెల్కమ్ టు VCN ఛానల్. మేము చెప్తాం వెంకటగిరిలో జరిగే అరాచకాలు ఎలా ఉన్నాయి. మెనూ కార్డ్ లాగా అమౌంట్ ఉంది, అవునా కదా? వెంకటగిరిలో ఆక్రమణకు ఇంత, అక్రమాలకు ఇంత, రౌడీ మామూలు ఇంత, ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం, దానికి పచ్చ రంగు. పోయిన నెలలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యాడు. చాలా కష్టపడి పని చేశాడంట. వెంకటగిరి ప్రజలు అందరూ చెప్తున్నారు, రాత్రి 12, 1 గంట, 2 గంటలు లేదు సార్, పని చేస్తానే ఉన్నాడు సార్, సంతకాలు పెడతానే ఉన్నాడు. అది కంటిన్యూ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు ఏ కన్నంలో దాక్కున్నా, నువ్వు రిటైర్ అయినా, విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షించి తప్పించుకోలేవు. ఇక్కడ నాయకులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తాం, దొంగ పట్టాలు సృష్టిస్తాం, అమ్మేస్తాం, రేపు వచ్చినప్పుడు మా చేతుల్లో ఏం లేదు. ఇలాంటి స్థలాలు కొనే వాళ్ళకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తుగా వారిస్తున్నాం, మోసపోవద్దు, రేపు ఇబ్బంది పడద్దు. ఇదివరకు గూడూరులో వినేది మెనూ కార్డు ఉండేదని, ఇప్పుడు వెంకటగిరిలో వింటున్నాం. ఎన్నుకుంది ప్రజలకు మేలు చేయాలని, మంచి చేయండి, మన్నలను పొందండి. ఇంక ఇదే మన చివరిసారి, వీలైనంత వరకు దోచుకుందాం, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఈ సంప్రదాయాల పరంపరగా విమర్శలు చేసినప్పుడు దానికి ప్రూఫ్తో పాటు నిర్దిష్టంగా ప్రతి విమర్శ కూడా చేయొచ్చు. కానీ కోవూరులో ఏమైంది? ఎక్కడో ప్రూవ్ చేయమని చెప్పు, నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్గా. ఊరికే ఏదో గట్ట మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం. వాడి మీద ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టకాలు అర్థమవుతాయి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. రా, ప్రజల్లోకి రా. ప్రజల్లోకి ఎత్తుకుతాను నిన్ను, నువ్వు చేయలేవు చాలా మంచి చెప్పుతున్నాను. నన్ను గెలిపించారు, అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం. ఆయన వచ్చే పర్పస్ కూడా మీకు తెలుసో తెలీదు. నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ రెడ్డి, దాన్ని బట్టి ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు. అంతేగాని వెంకటగిరి ప్రజలు చూసేందుకు, ఇక్కడ స్థితిగతులు చూసేందుకు దానికి కాదు. మహిళలకి వ్యతిరేకంగా అవమానించడం మన
మన సంస్కృతి ముందు మహిళలను గౌరవిస్తాం, అది కూడా మర్చిపోయారు.